పాకిస్తాన్ మీడియా ప్రకారం 1-2 రోజుల్లో యుద్ధం వస్తుందని చెబుతోంది. భారత్ కూడా అదే సన్నాహాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. తాజాగా లేటెస్ట్ టెక్నాలజీ లెస్ వెయిట్ హెలికాప్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కొన్ని రోజుల క్రితం వరుసగా ధ్రువ్ హెలికాప్టర్లు వరుస ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఏడాది జనవరి 5న గుజరాత్లోని పోర్బందర్లో కోస్ట్ గార్డుకు చెందిన ధ్రువ్ కుప్పకూలిపోయింది. ఇందులో 2 పైలట్లు మరణించారు. అంతకుముందు కూడా ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ధ్రువ్లో టెక్నాలజీ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని తెలిసింది. అందుకే వాటిని తాత్కాలికంగా ఆపేశారు. అయితే ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో శ్రీనగర్తో పాటు పరిసర ప్రాంతాలకు సైన్యాన్ని మోహరించేందుకు పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు. అక్కడే ధ్రువ్ హెలికాప్టర్లను కూడా మరోసారి పరీక్షించారు. ఆ తర్వాత వాటిని పునరుద్ధరించవచ్చని డిఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ కమిటీ సిఫార్సు చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లకు అనుమతినిచ్చింది. ధ్రువ్ హెలికాప్టర్లను దేశీయంగా తయారు చేస్తారు. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఇది. ఇందులో 2 ఇంజన్లుండే దీని బరువు 5.5 టన్నులు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డుల్లో కలిపి మొత్తంగా 330 ఉన్నాయి. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 150 హెలికాప్టర్లు సేవలందిస్తున్నట్లు సమాచారం.